బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క. దీక్షా దివాస్ పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తుందని అన్నారు మంత్రి. 10 ఏళ్లు అధికారంలో ఉండగా ఒక్కరోజు మాత్రమే దీక్షా దివాస్ నిర్వహించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిందలు వేయడానికి ఇప్పుడు 10 రోజులు చేపట్టిందని విమర్శించారు. తప్పుడు ప్రచారాలతో మళ్లీ బీఆర్ఎస్ రాజ్యమేలాలని చూస్తుందని అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు మంత్రి సీతక్క. దీక్షా దివాస్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తూ అధికార పార్టీని నిందించడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత దీక్షా దివాసు మరి ఒక్కరోజు మొదలు పెట్టారు, ఒక్కరోజు. కానీ ఈరోజు 10 రోజులు ఎందుకు పెడుతున్నారు? ఇవాళ మేము గ్రామాలలో లాస్ట్ ఇయర్ నుంచి కూడా విజయోత్సవ కార్యక్రమాలు 9 days చేసుకుంటాము. సేమ్ టైంలో ఈరోజు ఎన్నికలు ఉన్నాయి. అదే కాకుండా ప్రతిపక్షంలోకి వచ్చారు కాబట్టి అధికార పార్టీని తిట్టడం కోసం, ఓట్లలో లబ్ధి పొందడం కోసం కుట్రలు చేస్తున్నారు. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది లేదు కాబట్టి, చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ఒక్క రోజుతో పరిమితమయ్యారు. ఈ రోజు మేము అనేకం చేసినాం. గ్రామీణ ప్రాంత ప్రజలకు కానీ పట్టణ ప్రజలకు కానీ మాకు చెప్పుకోవడానికి అనేక ఎజెండాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మా విజయాలను చెప్పుకోవడానికి మేము 9 రోజుల కార్యక్రమం మేము చేస్తున్నాం. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు అబద్ధాల పునాదుల మీద మా వ్యక్తిత్వాలను కించపరుస్తూ తప్పుడు ప్రచారాలతోటి రాజ్యమే అనుకుంటున్నారు, రాజ్యాధికారంలోకి రావాలనుకుంటున్నారు. కాబట్టి జూబ్లీ హిల్స్ ఎన్నికలలో నీ తప్పుడు మీడియా, నీ తప్పుడు విజువల్స్, నీ తప్పుడు మార్పింగ్ ఇవన్నీ తిప్పికొట్టారు. కానీ ఈ రోజు కూడా చెప్తున్నాం, ఎక్కడన్నా ఏదైనా ఒకటి జరిగితే దానికి ఉల్టా పల్టా చేసి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోండి, లేకుంటే ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది.